ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారరీత్యా వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు, అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు, అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం, అంటే సైన్యాధ్యక్షుడని మనం చెప్పుకుంటాం. అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం, అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం, కోర్టు సమస్యలు, అలానే భూ సంబంధమైన విషయాలు, అలానే అగ్రికల్చర్ ల్యాండు, ఇళ్ళు, కన్స్ట్రక్షను, కెమికల్ కంపెనీసు, రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు. అంగారకుడు గోచారరీత్యా సహజంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి. అలానే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు. సంతానాన్ని ఇచ్చేది ఆయనే, ధనాన్ని ఇచ్చేది ఆయనే. ధనం మూలం మిదం జగత్తు. కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే. భాగ్య లాభాధిపతులు కూడా గురువు కారణభూతుడు అవుతాడు. అంటే గురుబలం ఉండాలి అని అంటారు. వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది. ఇక్కడ అంటే మూల సూత్రాలు అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే, అందరూ కూడా తెలుసుకోవాలంటే. మరి కుజుడు గురువు శుక్రరాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి 45 రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి గోచారరీత్యా ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి కుజగురుల యొక్క కలయిక. వృషభ రాశిలో 45 రోజుల పాటు కుజగురుల యొక్క కలయిక వల్ల లాభస్థానంలో ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటే లాభస్థానంలో 2 గ్రహాలు ఏదైతే ఉంటాయో ఎప్పుడు కూడా మనకి లాభం కలిగే అవకాశమే గోచారరీత్యా చెప్పబడుతుంది. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే భూ సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉండటం, భూమి వివాదాలు పరిష్కారం కావటం, ఇండస్ట్రీ పరంగా అనుకూలంగా ఉండటం, కెమికల్ ఇండస్ట్రీ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఇళ్ళు కొనుగోలు చేయటం, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, అలానే రైతులకి అనుకూలంగా ఉండటం, మంచి పంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైతులకి వాళ్ళు పంట వేసుకోవచ్చు. మంచి పంటలు పండించడం వల్ల కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం రైతులకి బాగా ఉంది. దానితో పాటు మరి ప్రతి పనిలో కూడా వేగవంతం కావటం, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి కావటం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అనేక మార్గాలలో ఆదాయం బాగా పెరగటం. అనేక మార్గాల్లో ఆదాయం పెరగటం అంటే ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తాడు, అలానే వ్యాపారం చేస్తాడు, లేదా పార్ట్ టైంగా 2 జాబ్స్ చేయొచ్చు. అంటే అనేక విషయాల్లో ఆదాయం బాగా పెరగటం, ఆకస్మికంగా ధనలాభం, భూములు అమ్మటం, కొనుగోలు చేయటం, అలానే ఇళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉంటాయి. వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటారు, బ్రైడ్ గ్రూమ్. సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులు వీళ్ళని వివాహం ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. అంటే ధనిక కుటుంబంలో, అంటే డబ్బులున్న వాళ్ళ యొక్క కుటుంబం నుంచి వచ్చి వీళ్ళని వివాహం ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాం. విదేశాల్లో కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం. ఇక్కడ ఏదైతే ఇండియాలో ఉన్న ఉద్యోగులకు కూడా అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కంపెనీ త్రూ. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయటం, విదేశాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా
ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ 45 రోజుల పాటు కూడా చక్కగా వీళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. నూతన వ్యాపారాలు చక్కగా ప్రారంభం చేయొచ్చు. కొద్ది పెట్టుబడితోటి వ్యాపారాన్ని ప్రారంభం చేయటం చాలా మంచిది. అనుకున్న పనులన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతంగా అవుతాయి. అనుకున్న పనులన్నీ కూడా చాలా మెండుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఏకాగ్రతతో పాటు స్త్రీలకి ఉన్నతమైన అభిప్రాయాలతోటి ముందుకు వెళ్ళాలని కొంత ఆలోచన పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు, అంటే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం కూడా కొంత కుదుటపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకోండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా, మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అని అంటే మనం వృద్ధి చెందాలంటే అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి. అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణంతో పాటు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది అంగారకాయుద్ధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుద్ధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, 2 జంట సర్పాలను దానం చేయటం, రాహుకాలంలో దీపం పెట్టడం, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. దీంతోపాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం, దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు. గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని, మంగళవారం రోజున అంగారకాయుద్ధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్తో పాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, మనకి ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓం యక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే వీలైతే కందులు దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.